ఎక్కువగా ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిరిపూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మూవీస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు. అంటే మీరు ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తుండ్రా? మేమేం చంపకుండా భద్రత తీసేస్తే ఆయన మా ప్రభుత్వంలో పనిచేసిండు, మేము చెప్పిన మాట విన్నాడు, ఎంతో మందిని అణచివేసిండు, దౌర్జన్యాన్ని అణచివేసిండు, ఇంకా రకరకాల మా విధానాలను అనుసరించిండు. ఆయనకి ఎంతో తిట్టలు ఉంది. ఆయన సెక్యూరిటీ తీసేసి సరిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గొంతు నొక్కియచ్చు, ఆయన కథం ఆయన అవుతాడనా? ఎట్లా అవుతుంది అది? ఎట్లా తీసేస్తారు అతన్ని? ఆర్టికల్ 21 కూడా అదే చెప్తుంది, ఆర్టికల్ 14 అదే చెప్తుంది, ఆర్టికల్ 21లో కూడా అదే చెప్తుంది. రాజ్యాంగబద్ధంగా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చిర్రు. ఆయన ఏం అడగలే నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని, బుల్లెట్ ప్రూఫ్ కారు అని అడగలేదు ఆయన. సెక్యూరిటీ పెంచాలి ఇంకా, ఎందుకంటే ఆయన ప్రజాసేవలకు వచ్చిండు. ఇప్పుడు ప్రజలతో యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది, అనునిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటాడు. సెక్యూరిటీ పెంచాలి, కానీ పెంచేది తీసేయడం అనేది ఎట్లా అవుతుంది? మేము అడుగుతా ఉన్నాం. ఇలా చాలా మందికి సెక్యూరిటీ ఇచ్చారు కదా, అవంతా బయట పెట్టండి. సెక్యూరిటీ ఎవరెవరికి ఇచ్చారు? సెక్యూరిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాకుండా డీజీపీ గారు వివరించాల. ఎందుకంటే న్యాయపరంగా మేము లీగల్గా పోతాం రేపు ఖచ్చితంగా. మీరు అడుగుతాం, ఈ రాష్ట్రంలో ఎవరెవరికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు, ఎందుకు సెక్యూరిటీ ఇచ్చిండ్రు? వాళ్ళు ఏమన్నా దేశం గురించి పోయి కొట్లాడిన వాళ్ళ? ఏమన్నా అవార్డులు వచ్చినాయా? టెర్రరిస్టులను ఎదుర్కొన్నారా? ఇంకేమన్నా దేశానికి ఉపయోగపడి రాష్ట్రానికి ఉపయోగపడి యుద్ధం చేసిర్రా? వాళ్ళకి ఏమైనా థ్రెటన్ ఉందా? ఏమి నివేదికలు ఇచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ నివేదిక ఏమి ఇచ్చిండ్రు? ఏమైనా భద్రతా సంస్థలు నివేదిక ఇచ్చిర్రా? ఈ వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చినాం, లేకపోతే ఈయనకు చాలా మెడల్స్ వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి, ఈయనకు టెర్రరిస్టులతో కొట్లాయండు, ఈయనకి ఇవ్వాలని చెప్పి ఇచ్చిర్రా? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఇస్తారు, మాజీ మంత్రులకు ఇస్తారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కొంతమందికి ఇస్తారు. పనిచేసే క్రమంలో కొందరు మంచి చేస్తాం, కొన్ని చెడు చేస్తాం. చెడు చేసిన వాళ్ళు ఏమైనా కోపం పెట్టుకుంటారేమో, ప్రజా జీవితంలో పోతుంటారని చెప్పి. అది ఒకరి విచ్చ కాదు, అది ఇవ్వాల్సిందే. కుటుంబాన్ని వదిలిపెట్టి రేయింగ్ బౌలు కష్టపడినటువంటి వ్యక్తులకు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అది రాజ్యాంగం కల్పించే హక్కు. అది ఎవరి ఇష్టానుసారంగా రాజకీయ ప్రమేయంతో ఇష్టానుసారంగా ఈయన తీసేయండి, ఈయనకు పెట్టండి, ఈయనకు పెంచండి చేయనికి వీలేదు. అది ఎవరు అడుగుతలేరు కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేస్తే కాదది. రేపు చట్టం అడుగుతుంది, రేపు కోర్టులు అడుగుతాయి, కోర్టులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయన పనిచేసింది సగం మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిండు.